హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్, మన దృక్పథం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక పేషెంట్ హెల్త్ బాగాలేదని ఒక హాస్పిటల్ రూమ్లో వెళ్ళి జాయిన్ అవుతాడు. అతని పక్క పేషెంట్కి కిటికీ ఉంటుందన్నమాట. అతని పక్క పేషెంట్ పక్కన అతను ఇతని బాధను చూసి పక్కన ప్రకృతి కనిపించేది కిటికీలోంచి చూసి ఎంత అందంగా ఉంది, ఆకాశం ఎంత బాగుంది, ప్రకృతి ఎంత బాగుంది, పక్షులు, చెట్లు, ఇవన్నిటి గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. ఈ కొత్తగా జాయిన్ అయిన పేషెంట్ అవన్నీ వింటూ కామ్గా ఉంటాడు. అయితే ఆ కిటికీ పక్క పేషెంట్కి హెల్త్ ఇష్యూ వస్తే ఇతను నర్సుని పిలవాల్సింది పోయి నాకెందుకులే అని వదిలేస్తాడు. అయితే ఆ కిటికీ పక్క పేషెంట్ కాలం చేస్తాడు. అప్పుడు ఈ పేషెంట్ ఆ ప్లేస్ కావాలని రిక్వెస్ట్ చేసి అటు మూవ్ అవుతాడు. ఆ కిటికీలోంచి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఇటుక కూడా తప్ప ఇంకేమీ ఉండదు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పర్స్పెక్టివ్ ఇతనికి మారిపోయింది. ఇతన్ని సంతోషపెట్టడానికి అతను లేని ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఒక నార్మల్ పర్సన్కి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్కి డిఫరెన్స్ ఇదే అండి. మనకి బాధ కలిగినప్పుడు నేనెందుకు చేయలేను, నేను తప్పకుండా ఏదైనా సాధించగలను, నేను ఇది మళ్ళీ ప్రయత్నిస్తాను అనే ఒక చిన్న పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ మార్చుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. సో మనకు కావాల్సింది పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. ట్రై నెక్స్ట్ టైం అండ్ ఆల్ ది బెస్ట్. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.